హే హలో గైస్, వెల్కమ్ టు అనదర్ డే ఆఫ్ మై 100 days ఛాలెంజ్. ఇవాళ మన డే వచ్చేసి 12th డే ఆఫ్ 100 days. ఫైనలీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 weeks ఇన్ అవర్ జర్నీ. మార్నింగ్ లేవడం లేట్ అయిపోయిందని చెప్పేసి 2 టిఫిన్లు అయితే తీసుకొని చూడండి గాయస్, రాంగ్ రూట్లో పోతాడు. పోలీసుని ట్యాగ్ చేయండి ఎవరైనా ఉంటే. మేము వెళ్ళే రూట్ అయితే కరెక్టే, ఆ ముందు వెయిటర్ కూడా మావాడే. ఇవాళ మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ ఇంకా ట్రైసప్. మన చెస్ట్ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్, డంబుల్ ప్రెస్. ఈ వెయిట్లతో అయితే నేను ఓన్లీ ఒక 4 రెపిటేషన్లు ఏమో కొట్టినా. మిగతా మావాడు లిఫ్ట్ ఇచ్చిండు, లిఫ్ట్ ఇస్తే కొట్టగలిగిన. సెకండ్ వేరియేషన్ అయితే సీటెడ్ కేబుల్ చెస్ట్ ప్రెస్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి స్టార్టింగ్ వార్మప్ చేసింది అయితే నేను వీడియో పెడతలే. మళ్ళీ ఇక్కడ వార్మప్ చేయకుండా డైరెక్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసి అనుకోగల. థర్డ్ వేరియేషన్ అయితే డిక్లైన్ డంబుల్ చెస్ట్ ప్రెస్. మెల్లమెల్లగా హెవీ వెయిట్స్ అయితే కొట్టడం స్టార్ట్ చేసిన. ఇది అయితే 25x2 డంబుల్స్. హెవీ వెయిట్ కొడుతుంటే నా చెయ్యి ఇట్లా వణుకుతుంది. అగో ఎట్లా వణుకుతుంది చూడరు గాయస్ మీరే. అరే వద్దురా నాయనా, నెక్స్ట్ వీక్ కొడుతులే ఆ వెయిట్లు అని చెప్తే ఆ లిఫ్ట్ తీసుకొని మరి కొడుతుండే, ఏమనాలి? ఫోర్త్ వేరియేషన్ అయితే పెగ్ డెక్ ఫ్లై. విజయవాడ వ్లాగ్ ఎడిటింగ్ చేద్దామని ల్యాప్టాప్ తీసిన, చేయలేకెళ్ళి జారి కింద పడ్డది భయ్యా. రిపేర్ చేపియాలి, తప్పదు మన తీట. మన నెక్స్ట్ వర్కౌట్ అయితే ట్రైసప్. ట్రైసప్ లా ఫస్ట్ వేరియేషన్ అయితే ఓవర్ హెడ్ డంబుల్ ట్రైసప్ ఎక్స్టెన్షన్. సెకండ్ వేరియేషన్ రోప్ పుష్ డౌన్. ఇక 2 weeks అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ లో మనం వెయిట్ అయితే చెక్ చేసుకుందాం ఎంత ఉందో. వర్కౌట్ అంతా అయిపోయినాక లాస్ట్ లో మనం డైమండ్ పుషప్స్ ఇంకా నార్మల్ పుషప్స్ అయితే కొట్టిన. లాస్ట్ లో పుషప్స్ కొడుతుంటే చెయ్యిలే కింద పడిపోతున్నాయి. మన డే 12 వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. అట్ లాస్ట్ వెయిట్ అయితే చెక్ చేసుకున్నా. స్టార్టింగ్ డే 1 లో అయితే 84.4 ఉండే, ఇప్పుడైతే మన 82.9 అంటే 1.5 kgs అయితే డిక్రీజ్ చేసినాం మనం. ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసిన. ఇక మన డే అయితే అయిపోయింది. ఇవాళ స్టే ట్యూన్ ఫర్ డే 13 of 100 days ఛాలెంజ్.